పాటకు మరణం లేదు, పాటకు జననం తప్ప మరణం లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రాజ్యాంగం పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని మహత్తరమైన యుద్ధం చేస్తున్నటువంటి రాజ్యాంగ వందన సమక్షంలో బహుజన అకాడమీ నాయకులు రాధాకృష్ణ గారి సమక్షంలో, ప్రజా కవి గాయకుడు ఎండి కాశీమన్న సమక్షంలో, కొమరన్న సమక్షంలో, మీ అందరి సమక్షంలో, సునీతక్క సమక్షంలో ఒకటి తెలియజేస్తున్నా, ఏ ప్రభుత్వం అయినా ప్రజా కవులను కళాకారులను కాపాడుకోవడంలో విఫలమైనది అనేది స్పష్టంగా తెలియజేస్తుంది 100%. ఎందుకు అనంటే ప్రజా యుద్ధ నౌక గద్దరన్న తెలంగాణ రాష్ట్రం కోసం అమ్మ తెలంగాణ ఆకలి కేకల గానం అని పాట పాడినప్పుడు, తూటాలు దించుకున్నప్పుడు, రక్తం గార్చినప్పుడు, ఎంతో కష్టపడ్డప్పుడు, తెలంగాణ రాష్ట్రం తెచ్చినప్పుడు గేటుకాండే కూసబెట్టి అవమానించినటువంటి చరిత్ర మనం చూసినాం. ఈరోజు ప్రజా కవులు గాయకులు అంటూ అవస్థత గురైతే, ఆరోగ్యానికి అనారోగ్యానికి గురైతే వాళ్ళు గాంధీ హాస్పిటల్లో చేరుతారు. కానీ ఈ రోజు ఏ కష్టం చేయని, ఏ పోరాటం చేయని, ఏ ఉద్యమం చేయని, ఏ కేసులు అనుభవించినటువంటి నాయకులకు మాత్రం కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకు వస్తున్నాయి? ప్రజా కవులు కళాకారులు ఈరోజు యుద్ధం చేసినటువంటి వాళ్ళకి ఎందుకు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ వస్తున్నాయి అనేది స్పష్టంగా తెలియజేస్తూ, నిజంగా కవులు కళాకారులను కాపాడుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ జీవితం ఎట్లుంది, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ ఆరోగ్యం ఎట్లుంది, వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి, వాళ్ళ మెతుకు ఎట్లుందని పరీక్షించి పర్యవేక్షించి ఎప్పుడో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళకు జీవితాంతం ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి కవులు కళాకారులకు ఏ రక్షణ లేదు. ఎంతో మంది కళాకారులు చనిపోయారు. పైలం సంతోష్ అన్న లాంటి వాళ్ళు చనిపోయారు. ఎంతో మంది డప్పు రమేష్ అన్న లాంటి వాళ్ళు చనిపోయారు. ఎర్ర ఉపాల్ లాంటి వాళ్ళు చనిపోయారు. అనేక మంది నిస్సార్ లాంటి వాళ్ళు చనిపోయారు. వీళ్ళందరూ ఎక్కడ చనిపోయారు? వీళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారు. వీళ్ళందరూ ఎక్కడ చనిపోయారు? వీళ్ళు ఆకలితో చనిపోయారు. వీళ్ళందరూ ఎక్కడ చనిపోయారు? తిండి లేక చనిపోయారు. తిండి లేనటువంటి కళాకారులను మీరు చూసుకోకుండా ఏదో చేస్తా అంటే అది ఏం మురిగేది లేదని తెలియజేస్తూ మరో యుద్ధానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా కవులు కళాకారుల హక్కుల యుద్ధాన్ని కూడా మేము మార్మోగిస్తాం. వాదన గలం సబ్బండ కులాల గుండె కొడుకుగా, అదేవిధంగా ప్రజాగలంగా, అదేవిధంగా రాజ్యాంగం పరిరక్షణ కమిటీగా ముందుకు వస్తున్నటువంటి రాజ్యాంగ వంచన నాయకత్వంలో అనేక మంది కవులు కళాకారుల నాయకత్వంలో యుద్ధం స్టార్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఎట్లయినా మరణిస్తాం, కానీ మరణించే ముందు యుద్ధం చేసి మరణిస్తాం, మళ్ళీ జీవిస్తామని తెలియజేస్తూ, పాట ఈ ఉదయిస్తవా, పాట ఈ ఉదయిస్తవా మహాన్నాంద్యశ్రీ, పాట ఈ ఉదయిస్తవా మహాన్నాంద్యశ్రీ, మా పల్లెకు వస్తవా మహాన్నాంద్యశ్రీ, మా పల్లెకు వస్తవా మహాన్నాంద్యశ్రీ, మాయమైపోతున్న మనిషికి నువ్వు విలువ నేర్పి, మాయమైపోతున్న మనిషికి నువ్వు విలువ నేర్పి, సమాజానికి నీవు బోధ చేసిపోయినావు. పాట ఉదయిస్తవా మహాన్నాంద్యశ్రీ, పాట ఉదయిస్తవా మహాన్నాంద్యశ్రీ, పాట ఉదయిస్తవా మహాన్నాంద్యశ్రీ, పాట ఉదయిస్తవా మహాన్నాంద్యశ్రీ, పొడుస్తున్న పొద్దు మన గద్దరన్న అడుగులోన, పాట ఉదయిస్తవా మహాన్నాంద్యశ్రీ, పొడుస్తున్న పొద్దు మన గద్దరన్న అడుగులోన, ప్రజల్లేకము చేసిన వంగ పండు పాటలోన, ప్రజల్లేకం చేసిన వంగ పండు పాటలోన, ధన ధన తరువులేసిన డప్పు రమేష్ అన్న ఆటలోన, తరువులేసి డప్పు రమేష్ అన్న ఆట, పాట ఉదయిస్తవా మహాన్నాంద్యశ్రీ, పాట ఉదయిస్తవా మహాన్నాంద్యశ్రీ, మా పల్లెకు వస్తవా మహాన్నాంద్యశ్రీ, మా పల్లెకు వస్తవా మహాన్నాంద్యశ్రీ, మాయమైపోయిన మనిషికి విలువ నేర్పి, మాయమైపోయిన మనిషికి విలువ నేర్పి, మాయమైపోయిన మనిషికి విలువను నేర్పి, మాయమైపోయిన మనిషికి విలువను నేర్పి, పాట ఉదయిస్తవా మహాన్నాంద్యశ్రీ, పాట ఉదయిస్తవా మహాన్నాంద్యశ్రీ. ఈరోజు కవులు కళాకారులకు రక్షణ అనేది కరువైంది. అది కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, కవులు కళాకారులను రక్షించుకోవడంలో ఈ ప్రభుత్వాలను విఫలమైపోయినాయి. సచ్చినాక సాగు ఖర్చు కాదు మాకు కావాల్సింది, బతికే ఖర్చు కావాలి. బతికే ఖర్చు కోసం మీరు పనిచేసేయరి, లేకుంటే ఖచ్చితంగా అది పోరాటానికి దారితీస్తుంది. ఎక్కడనో ఒక చోట ఎవరో ఒకరు పుడతారు, యుద్ధం స్టార్ట్ అవుతుంది. మరి మార్పుకు బాటలేస్తారని తెలియజేస్తూ మాజనగలం సబ్బండ కులాల గుండె
వేదికగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ ఆణిముత్యము తెలుగు గుండెలలో చరిత్ర నిలిచిపోయి మా బిడ్డలు చదువుకున్న పాట బుక్స్లలో ఒక పాఠమైన మా అందశ్రీ బాబు గారికి నా కుటుంబం తరపు నుండి నిలువెత్తిన జోహార్లు. ఈరోజు బాధాకరంగా ఏముందంటే మేము కవులము, కళాకారులము, ఉద్యమకారులము ఈరోజు ఇక్కడ ఉండి ఆయన శవాన్ని చూడకుండా చేసి గవర్నమెంట్ ఎంత ఆందోళన చేసుకొని ఇట్లా చేయడం ఎంత బాధాకరం ఉందంటే, మేము నిన్నటి నుండి తన కోసము ఇక్కడ మా పెద్ద దిక్కు కోల్పోయిందని మేము ఎంతో ఎక్కడ నుండి జిల్లాల నుండి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కకుండా ఈ గవర్నమెంట్ అండవర్లో తీసుకొని ఇక్కడ 10% మేముంటే 20% పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని వాళ్ళ అండవర్లో పెట్టుకుంటే మాకు బాధాకరము. సూటు చివరి సూపు కూడా చూడకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు ఆయన అడుగు జాలలలో మేము నడిచిన వాళ్ళము. పాట ఆట మాటతోని ఆయన యుద్ధంలో తెలంగాణలో ముందుండి తెలంగాణ పాటలు ఎన్నో పాడిన నా తండ్రిని చూడకుండా చూడండి ఎంత కాపులా ఎంత మంది ఉన్నారో కలిసమంలో లోపడిపోయే అవకాశం కూడా లేకుండా చేస్తున్నది దారుణము. దయచేసి ఇలాంటిది ఇంకా ఎవరికి జరగకుండా చేయాలని గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నాను. జై భీమ్, జై తెలంగాణ. నా పేరు పోత సునీతక్క.